ఇండో పాక్ యుద్ధం వస్తే ఎవరైతేనేది కొద్దిగా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ప్రగల్భాల పాక్ ఇస్లాం దేశాల శరణు కోరుతోంది. ఏదోటి చేసి యుద్ధాన్ని ఆపాలంటూ పరోక్షంగా ప్రయత్నాలు చేస్తోంది. పైకి మాత్రం అరివీర భయంకర డైలాగులు వేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో రష్యా నుంచి భారత సైన్యానికి వెరీ షార్ట్ రేంజ్ మిసైల్స్ సరఫరా చేయడం కలకలం రేపుతోంది. అడిగిందే తడవుగా ఈ మిసైల్స్ రష్యా పంపింది. అంతేకాదు ఆర్కిటిక్ సర్కిల్ సమావేశంలోనూ పాక్కి బిత్తరపోయే సూచన చేసింది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి. రంగంలోకి రష్యా, ఇండియాకి అండగా పుతిన్. 250 కోట్ల రష్యన్ మేడ్ మిసైల్స్ డీల్. వెస్టర్న్ ఫ్రంట్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కింద అత్యవసరంగా సరఫరా. పాక్కి మద్దతుగా చైనా వాదం వినిపిస్తోన్న వేళ కరెక్ట్ టైంకి వ్లాదిమిర్ పుతిన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి రష్యాలో తయారైన ఇగ్లా-ఎస్ మిసైల్స్ డీల్ కుదిరింది. 250 కోట్ల విలువైన ఈ అగ్రిమెంట్ అత్యవసర సమయాల్లో వెస్టర్న్ ఫ్రంట్ డిఫెన్స్ ప్రోగ్రామ్ విభాగంలో రష్యా ఇండియాతో చేసుకుంది. ఈ క్షిపణులు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కి సరఫరా కూడా జరిగిపోయింది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కేటగిరీలో కొన్ని రోజుల క్రితమే ఈ ఆయుధాలు ఆర్మీకి డెలివరీ అయినా తాజాగా మరో బ్యాచ్ రష్యా నుంచి రక్షణ దళాలకు వచ్చాయి. పహల్గామ్ దాడి తర్వాతే ఈ రెండో బ్యాచ్ ఆయుధాలను రక్షణ శాఖ తెప్పించుకుంది. వీటితో పాటే ఇండియన్ ఆర్మీ 48 రాకెట్ లాంచర్లు, 90 షోరాడ్స్ మిసైల్స్ కు కూడా టెండర్లు పిలిచింది. పహల్గామ్ దాడిని ఖండించిన రష్యా ఆదివారం జరిగిన ఆర్కిటెక్ట్ సర్కిల్ సమావేశంలో సిమ్లా అగ్రిమెంట్ ని అమలు చేయాల్సిందేనంటూ పాకిస్తాన్ కి సూచించింది. ఇదే సమయంలో యూరప్ సహా వెస్ట్రన్ కంట్రీలకు మన విదేశాంగ మంత్రి జయశంకర్ షాక్ ఇచ్చారు. మాకు ఈ సమయంలో పార్ట్నర్స్ కావాలే తప్ప ప్రీచర్లు కాదంటూ చురకవేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై యూరప్ సహా కొన్ని దేశాలు సుద్దులు చెప్పగా జయశంకర్ ఇలా కౌంటర్ ఇచ్చారు. తమ దేశంలో తాము పాటించని ప్రవచనాలు మాకు అక్కర్లేదు అన్నారు జయశంకర్. When we look out at the world, Samir, we look for partners. We don't look for preachers. మరోవైపు పాకిస్తాన్ యుద్ధం వస్తే అణుబాంబులైనా ప్రయోగిస్తామంటూ ప్రకటిస్తున్నారు. అలానే సింధు జలాలను ఆపే ఏ ప్రాజెక్టునైనా ధ్వంసం చేస్తామంటూ వీరాలాపనలు ఆలపిస్తున్నారు. కానీ వాస్తవంలో మాత్రం ఇస్లాం దేశాల సాయం కోరుతున్నారు. అయితే వ్యాపారం కోసం భారత్తో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్న యుఏఈ, ఖతార్, సౌదీ లాంటి దేశాలు ఈ విషయంలో జోక్యం అనవసరమనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజన్ 2030 అనే కార్యక్రమంలో ఉన్న సౌదీ పాక్కి దూరంగా ఉండే స్టాండ్ తీసుకుంది. అలానే ఖతార్ కూడా తటస్థ వైఖరి తీసుకుంది. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం సింధు జలాల ఒప్పందం నుంచి బయటికి రావడంపై భారత్ను విమర్శించింది. అయినా కూడా పాకిస్తాన్కి మద్దతు పలకలేదు. ఇక ఇరాన్ మాత్రం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు వచ్చింది. అయితే చాబహర్ పోర్ట్ ప్రాజెక్టు విషయంలో భారత్ ఇరాన్కి వాణిజ్య భాగస్వామి అన్న విషయం మర్చిపోకూడదు. అలానే యుఏఈ కూడా భారత్తో $85 బిలియన్ మేర వాణిజ్యం చేస్తోంది. ఇక టర్కీ దేశం కూడా గతంలో కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ని సమర్థించినా ప్రస్తుతం ఓపెన్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే టర్కీకి కూడా $10 బిలియన్ ట్రేడ్ డీల్ భారత్తో ఉంది. రష్యా మాత్రం భారత్కి మద్దతు పలకడంతో పాటు దౌత్యపరమైన మార్గం వెతకాలని ఆశిస్తోంది. అయితే ఈ క్రమంలో రష్యా యుద్ధం వస్తే మనకి ఆయుధాల సరఫరా పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కు తమ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని విక్రయించిన పాక్పై పుతిన్ ఇప్పుడు బదులు తీర్చుకుంటుంది అంటున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు భారత్ అడగగానే ఈ వెరీ షార్ట్ రేంజ్ మిసైల్స్ సరఫరా జరిగింది అనుకోవాలి.